హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము పాతకాలం నాటి రెసిపీ సల్ల మిరపకాయలు ఎలా చేయాలో చూద్దామండి. దీని కొరకనైతే నేను హాఫ్ కేజీ పచ్చిమిర్చి, కొంచెము ఒక 50 గ్రామ్స్ చింతపండు, సాల్ట్ అయితే సరిపడంత. మామూలుగా మనకైతే ఇక్కడ ప్యాకెట్ పెరుగు దొరుకుతుంది కాబట్టి ఒక హాఫ్ ప్యాకెట్ కంటే ఎక్కువ పెరుగు. ఇవి ఎలా చేయాలంటే అండి, ముందు మనము హాఫ్ కేజీ పచ్చిమిర్చి తెచ్చుకొని వాటిని ఫ్రెష్గా తుడుచుకోవాలండి. కడుక్కోవద్దు, తుడుచుకోవాలి. తుడుచుకొని నీట్గా పక్కన పెట్టుకొని మనకి ఒక చాకు తీసుకొని దాన్ని మధ్యలోకి చీరుకొని ఇట్లా మజ్జిగలో వేసేసుకోవాలండి. మజ్జిగకి ముందుగా మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలంటే చెప్పాను కదండి ఇందాక, పెరుగు, చింతపండు, సాల్ట్ అవన్నీ వేసేసుకొని దానిలో సరిపడా వాటర్ పోసేసుకొని ఇవి కోసినవి అందులో వేసుకొని ఒక 3 days నానబెట్టేసుకోవాలి. ఒక 3 nights కనుక ఇలా ఉంటే ఇదిగోండి ఇలా చూపించిన విధంగా ఇదిగోండి ఇలా నానుతూ ఉంటాయి. వీటిని తర్వాత ఒక 1 day ఎండలో నానబెట్టేసుకోవాలి. ఎండలో ఆరబెట్టుకోవాలి. అవి ఎలా ఆరబెట్టుకోవాలంటే ఇదిగోండి 1 by 1 మనము పేపర్ పెట్టుకొని పేపర్లో వేసేసుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. ఈరోజంతా ఇదిగోండి చూసారు కదా, ఇట్లా 1 by 1 ఒక న్యూస్ పేపర్ మీద ఆరబెట్టుకోవాలి. ఒక 24 hours అంటే మీన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆరబెట్టుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆరబెట్టుకోవాలి, మనకి వీలైతేనే. వీలు అవ్వకపోతే కనుక కింద ప్లేట్లోనైనా చేసుకోవచ్చండి. నేనైతే టెర్రస్ మీదకి తీసుకొచ్చాను. మా అత్తగారు పెట్టారండి. ఇవి పాతకాలం నాటిది కదండి, వాళ్ళు స్పెషాలిటీ ఇవి చేయడంలో, వాళ్ళు స్పెషాలిటీ అండి. ఇవి మొన్న ఒక రోజు మేమైతే ఒక 3 kgs వరకు ఆర్డర్ కూడా ఇచ్చాము. ఇవి మా ఇంట్లో వరకు చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ కానీ లేదంటే రేపు ఈవినింగ్ కానీ ఈ మిరపకాయలు అనేవి మళ్ళీ ఆ వాటర్లో వేసి మళ్ళీ ఒక నైట్ అంతా పెట్టి మళ్ళీ ఒక 1 day ఇలా ఎండబెట్టేసుకుంటే కనుక దీనిలో ఉన్న కారం అంతా తగ్గిపోతుందండి. మనకి ఫ్రెష్గా ఈ చల్ల మిరపకాయలు అనేవి రెడీ అవుతాయండి. సో ఇదే వీడియోని మళ్ళీ రేపు మార్నింగ్ నేను కంటిన్యూ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఒక డే అంతా ఎండకు పెట్టిన తర్వాత మళ్ళీ నైట్ నానబెట్టి మళ్ళీ తెల్లారి నెక్స్ట్ డే మార్నింగు ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాను. మళ్ళీ ఈరోజు అంతా డ్రై చేస్తే కనుక, ఈరోజు రేపు డ్రై చేస్తే కనుక అయిపోతున్నాయండి. చల్లమిరపకాయలు అనేవి రెడీ అవుతాయి. ఇవ్వండి చూసారు కదండి ఎలా ఎండిపోయినాయో. ఇవ్వండి చాలా డ్రై అయిపోయినాయి. ఊరమిరగాయలు అదేనండి సల్ల మిరపకాయలు అనేవి రెడీ అయిపోయినాయి. కొన్ని ఏరియాల్లో ఊరమిరగాయలు అంటారు, కొన్ని ఏరియాల్లో సల్ల మిరపకాయలు అంటారు. ఇవైతే నేను 3 days నానబెట్టిన తర్వాత 1 day ఎండబెట్టి మళ్ళీ మజ్జిగలో వేసి మళ్ళీ ఎండబెట్టిన తర్వాత ఇవ్వండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమన్నా కావాలంటే ఆర్డర్స్ కూడా మేము సప్లై చేస్తామండి.